హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సివిల్ ఇండెక్స్. ఈ వీడియో లెక్చర్లో నేను లాస్ట్ పార్ట్ 6 ఆఫ్ కన్సాలిడేషన్ డిస్కస్ చేయబోతున్నాను. ఇది చివరి పార్ట్ అండి. అండ్ ఇవి రిలేటెడ్ షార్ట్ నోట్స్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 ఫాలోడ్ బై ఈ పేజ్ ఎక్స్క్లూజివ్లీ పార్ట్ 6 యొక్క షార్ట్ నోట్స్. సో ఈ టోటల్ షార్ట్ నోట్స్ అనేది నేను స్కాన్ చేసి సివిల్ ఇండెక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను. మీరు ఇంకా అందులో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఇప్పుడు మేము చెప్పే ఈ టైప్ ఆఫ్ పీడిఎఫ్స్ కానీ ఇవన్నీ మేము అందులో పోస్ట్ చేస్తుంటాం. మీరు అక్కడ నుంచి తీసుకోవచ్చు. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 40. We completed 39 questions up to part 5. So ఇప్పుడు 40th question. Consider the following statements. TV time factor is equal to pi by 4 into u bar percentage by 100 whole square. Second statement, TV is equal to 1.781 minus 0.933 log of 100 minus u percentage. And third is time required to consolidation in single drainage is equal to 4 times of time required to consolidation in double drainage for same layer, same soil layer. So the three statements ఇచ్చాడు. ఈ త్రీ స్టేట్మెంట్స్ లో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఈ ఫస్ట్ స్టేట్మెంట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్టేట్మెంట్ అనేది టైం ఫ్యాక్టర్ టీవీ మరియు డిగ్రీ ఆఫ్ కన్సాలిడేషన్ కి ఉన్న రిలేషన్ ఇస్తుంది. సో టీవీ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ కన్సాలిడేషన్ ఇన్ పర్సెంటేజ్ బై 100 హోల్ స్క్వేర్. This relation holds good results if degree of consolidation is less than or equal to 60%. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60% ఆఫ్ కన్సాలిడేషన్ ఉన్నప్పుడు మీరు టీవీ అండ్ డిగ్రీ ఆఫ్ కన్సాలిడేషన్ కి సంబంధించిన రిలేషన్ రాయమంటే స్టేట్మెంట్ 1 కి సంబంధించిన రిలేషన్ రాస్తారు. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ అండి. టీవీ ఈజ్ ఈక్వల్ టు 1.781 మైనస్ 0.933 ఇంటూ లాగ్ ఆఫ్ 100 మైనస్ యూ పర్సెంటేజ్. సో ఇది కూడా టైం ఫ్యాక్టర్ మరియు డిగ్రీ ఆఫ్ కన్సాలిడేషన్ కి సంబంధించిన రిలేషనే. కాకపోతే పైన ఉన్న ఈక్వేషన్ కి ఈ ఈక్వేషన్ కి తేడా ఏంటి అంటే పైన ఉన్న ఈక్వేషన్ తేడా ఏంటి అంటే పైన ఉన్న ఈక్వేషన్ అనేది ఏమో డిగ్రీ ఆఫ్ కన్సాలిడేషన్ 60% కన్నా తక్కువ ఉన్నప్పుడు, కింద ఉన్న ఈక్వేషన్ ఏమో డిగ్రీ ఆఫ్ కన్సాలిడేషన్ ఈజ్ ఎక్సెస్ దాన్ 60% ఉన్నప్పుడు వాడాలి. ఓకే, సో యాజ్ పర్ యువర్ డిగ్రీ ఆఫ్ కన్సాలిడేషన్ రిలేషన్ మారిపోతుంది. ఓకే, సో స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 బోత్ ఆర్ కరెక్ట్. స్టేట్మెంట్ 3 చూడండి. టైం రిక్వైర్డ్ టు కన్సాలిడేషన్ ఇన్ సింగిల్ డ్రైనేజ్ ఈజ్ ఈక్వల్ టు 4 times ఆఫ్ టైం రిక్వైర్డ్ టు కన్సాలిడేషన్ డబుల్ డ్రైనేజ్. సో మీరు టైం కి సంబంధించిన ఈక్వేషన్ చూస్తే ఇదిగోండి ఇలా ఉంది. ఇందులో టీ అంటే టైం రిక్వైర్డ్ టు కన్సాలిడేషన్, రైట్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే టైం రిక్వైర్డ్ ఫర్ సింగిల్ వన్ ఈజ్ ఈక్వల్ టు 4 times ఆఫ్ టైం రిక్వైర్డ్ ఫర్ డబుల్ డ్రైనేజ్. ఇది కరెక్టా కాదా చెక్ చేసుకుందాం. ఓకే, సో ఫర్ గివెన్ డిగ్రీ ఆఫ్ కన్సాలిడేషన్ టీవీ ఈజ్ కాన్స్టెంట్. ఎస్, ఓకే. సో మనకి ఇచ్చిన కన్సాలిడేషన్ కి ఎంత పర్సెంటేజ్, లెట్ us take 50%. కి టీవీ కాన్స్టెంట్ ఉంటుంది, దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఓకే, సో ఫర్ గివెన్ యూ పర్సెంటేజ్ డిగ్రీ ఆఫ్ కన్సాలిడేషన్ టీవీ కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు సివిటి బై డి స్క్వేర్. అండ్ సివి ఇస్ ద సాయిల్ ప్రాపర్టీ కూడా ఫర్ సేమ్ సాయిల్ ఇట్ ఈస్ సేమ్, కాబట్టి ఇది కూడా కాన్స్టెంట్. మనం ఏం రాయొచ్చు, టీ ఈజ్ ప్రపోర్షనల్ టు డి స్క్వేర్ అని రాయొచ్చు, రైట్. సో టీ ఈజ్ ప్రపోర్షనల్ టు డి స్క్వేర్ అని రాయొచ్చు. సో ఇక్కడ T is proportional to D square. Let us take T single drainage by T double drainage ratio. So this is T single whole square by T double whole square. So మీకు తెలుసు
drainage of single is H and drainage of double is H by 2. ఇది నేను పార్ట్ 5 లో ఎక్స్ప్లెయిన్ చేశాను, రైట్? సో T single by T double is equal to H by 2 whole square. So this is T single is equal to 4 times of T double. Okay. So irrespective of your degree of consolidation, అది 60% కన్నా ఎక్కువ ఉందా, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 60 ఉందా, ఆర్ 60% కన్నా తక్కువ ఉందా, సో ఇలాంటి డేటా లేకుండా ఫర్ గివెన్ డిగ్రీ ఆఫ్ కన్సాలిడేషన్ సింగిల్ డ్రైనేజ్ కి ఎంత టైం పడుతుంది అంటే డబుల్ డ్రైనేజ్ కి పట్టే టైంకి 4 times పడుతుంది. ఓకే, సో స్టేట్మెంట్ అదే ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అండి. సో 3 స్టేట్మెంట్ కరెక్ట్. దీనికి ఈ 40th క్వశ్చన్ కి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 41. If the time required for 50% of consolidation, u percentage ఇచ్చాడు, 50% ఇచ్చాడు, రైట్, of a remolded sample of clay with single drainage is T. Okay, for this time required is how much? T is time required for single drainage, right? Then the time required for consolidation of the sample with the same degree of consolidation, అంటే ఏంటండి 50%. ఓకే, టైం రిక్వైర్డ్ ఫర్ డబుల్ డ్రైనేజ్ అని అడుగుతుంది. ఓకే, మనకు తెలుసు T సింగిల్ ఈజ్ ఈక్వల్ టు 4 times of T double. Okay, and this equation is valid for the same degree of consolidation. Remember, for same sample and same degree of consolidation, right? So దీనికి మీరు సొల్యూషన్ చేస్తే చూడండి, టీ సింగిల్ కి ఎంత ఇచ్చాడు, టైం టీ ఇచ్చాడు. టీ ఈజ్ ఈక్వల్ టు 4 into టైమ్ పర్ డబుల్. ఓకే, సో టైమ్ రిక్వైర్డ్ ఫర్ డబుల్ ఈస్ T by 4. So T by 4 is answer. 2T wrong, T by 2 wrong, T by 4 is correct, T by 6 is wrong. So option C is the correct one for the 41. Next question number 42. The magnitude of total primary consolidation settlement of a 6-meter thick clay with single drainage was estimated as 96 mm. Primary consolidation settlement ఇచ్చాడు. Primary consolidation settlement, nothing but your delta H or S ultimate or SC is equal to 96 mm. Okay, later it was found that the medium has a double drainage. Okay, so single drainage ఉన్నప్పుడు ఎంత అల్టిమేట్ సెటిల్మెంట్ వచ్చిందండి 96 mm. అది డబుల్ డ్రైనేజ్ అయితే ఎంత ఉంటుంది, డబుల్ డ్రైనేజ్ అయితే ప్రైమరీ కన్సాలిడేషన్ ఎంత ఉంటుంది. ఓకే, సో రిమెంబర్, అది సింగిల్ డ్రైనేజ్ అయినా డబుల్ డ్రైనేజ్ అయినా అల్టిమేట్ సెటిల్మెంట్ మారదు. అల్టిమేట్ సెటిల్మెంట్ నెవర్ డిపెండ్స్ ఆన్ నంబర్ ఆఫ్ డ్రైనేజ్ పాత్స్. ఓకే, నంబర్ ఆఫ్ డ్రైనేజ్ పాత్స్ పైన డిపెండ్ అవ్వదు. అల్టిమేట్ ఎవరెవరిపైన డిపెండ్ అవుతారు అన్నది మీకు ఇక్కడ ఈ షార్ట్ నోట్స్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమెంబర్ దిస్, ఎవరెవరిపైన డిపెండ్ అయింది, H0, CC, AB, డెల్టా E, MB, డెల్టా సిగ్మా డాష్, లిక్విడ్ లిమిట్ అండ్ లూజ్నెస్. డ్రైనేజ్ పాత్స్ గురించి మనం డిస్కస్ చేయలేదు, అండ్ మనకి డ్రైనేజ్ పాత్ అనేది ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్ కాదు అల్టిమేట్ సెటిల్మెంట్ కి సంబంధించి. అండ్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవడానికి మీరు చూడండి, కన్సాలిడేషన్ ని నేను ఇప్పుడు మనం తినే ఫుడ్ తో కంపేర్ చేస్తాను. లెటర్స్ టేక్, మీకు కొంత కెపాసిటీ ఉంటుంది. లెటర్స్ టేక్ మీ అల్టిమేట్ ఫుడ్ కన్స్యూమింగ్ కెపాసిటీ 96 అనుకుందాం. 96 లెటర్స్ టేక్ 96. ఓకే, మీరు సింగిల్ హ్యాండ్ తో తింటున్నారు, 96 కెపాసిటీతో తింటారు, మీరు 96 తింటారు. డబుల్ హ్యాండ్స్ తో తింటున్నారు, ఇట్ మీన్స్ ద డబుల్ డ్రైనేజ్. ఓకే,
సో డబుల్ డ్రైనేజ్ తో తింటున్నారు, అప్పుడు కూడా 96 తింటారు. కానీ కానీ టైం మాత్రం మారిపోతుంది. చూడండి, సెటిల్మెంట్ సింగిల్ అయినా డబుల్ అయినా, అంటే మీరు సింగిల్ హ్యాండ్ తో తిన్నా డబుల్ హ్యాండ్ తో తిన్నా మీ కెపాసిటీ వరకు మాత్రమే తింటారు, రైట్? సో సెటిల్మెంట్ ఈజ్ సేమ్, ఐ మీన్ దట్ అల్టిమేట్ ఈజ్ సేమ్, బట్ టైం మాత్రం మారిపోతుంది. ఎలా అంటే సింగిల్ హ్యాండ్ తో తిన్నప్పుడు 96 తినాలి అంటే కాస్త ఎక్కువ టైం పడుతుంది. సో ఆ టైం ఎంత అంటే 4T. ఓకే, అదే డబుల్ హ్యాండ్ తో తిన్నప్పుడు మీకు ఎంత టైం పడుతుంది? మీ పొట్ట నిండడానికి టైం పడుతుంది. ఓకే, టైం పడుతుంది. ఓకే, క్లియర్? సో మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎలా అంటే కన్సాలిడేషన్ సెటిల్మెంట్, అల్టిమేట్ సెటిల్మెంట్ అనేది నంబర్ ఆఫ్ డ్రైనేజ్ పాత్ పైన డిపెండ్ అవ్వదు. అల్టిమేట్ కన్సాలిడేషన్ సెటిల్మెంట్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్ ఫర్ ద గివెన్ లేయర్, బట్ టైం అనేది మారిపోతుంది. మీరు సింగిల్ గా చేస్తే, సింగిల్ డ్రైనేజ్ లో చేస్తే 4 times ఆఫ్ డబుల్ డ్రైనేజ్ వస్తుంది, అండ్ డబుల్ డ్రైనేజ్ తో చేస్తే సమ్ టైం లో వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. ఏ క్లే లేయర్ 5 meter thick in field takes 300 days to attain. I'm so sorry, ఇక్కడ నేను ఆప్షన్ చెప్పలేదు, జస్ట్ వెయిట్. సో అల్టిమేట్ సెటిల్మెంట్ అనేది 96 mm అండి, ఎవ్రీ టైం 96 mm. ఓకే, అల్టిమేట్ సెటిల్మెంట్ ఈస్ కాన్స్టెంట్ ఫర్ ద సింగిల్ అండ్ డబుల్ డ్రైనేజ్, బోత్ కేసెస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. A clay layer 5 meter thick in field takes 300 days to attain 50% of consolidation with condition of double drainage. If the same clay layer is underlaid by hard rock, then what will be the time taken to obtain 50% of consolidation? So double drainage ఉన్నప్పుడు డిగ్రీ ఆఫ్ కన్సాలిడేషన్ 50% ఉంది, డబుల్ డ్రైనేజ్ ఉన్నప్పుడు టైం ఎంత పట్టింది? 300 days పట్టింది. అదేవిధంగా సేమ్ డిగ్రీ ఆఫ్ కన్సాలిడేషన్ జరుగుతుంది, కాకపోతే ఈసారి క్లే లేయర్ కింద రాక్ వచ్చింది, అంటే బాటమ్ అనేది ఇప్పుడు డ్రైన్ చేయట్లేదు. ఇప్పుడు ఈ పర్టికులర్ కేస్ అనేది సింగిల్ డ్రైన్ కేసులోకి వెళ్ళింది. సింగిల్ డ్రైనేజ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 4 times ఆఫ్ డబుల్ డ్రైనేజ్ టైం, రైట్ నో. సో 4 into 300 days, which is 1200 days. So option will be C. Okay, question number 44. In consolidation testing, curve fitting method is used to determine curve fitting method. So ఇక్కడ మనకు 2 curve fitting methods ఉన్నాయండి. మొదటిది square root of time fitting method, square root of time fitting method. సో దీని ప్రకారం ఏంటి అంటే T50 is equal to CV into time required for 50% of consolidation by D square. ఇందులో అన్నోన్ ఎవరు నేను చెప్తాను. నెక్స్ట్ ఇంకొకటి అండి, Cassegrain లాగరిథమిక్ టైం ఫిట్టింగ్ మెథడ్ ఉంది. సో ఇందులో 90% డిగ్రీ ఆఫ్ కన్సాలిడేషన్ తీసుకుంటాము. T90 is equal to, ఓకే, సో ఎస్ ఇక్కడ 90 తీసుకుంటాము, రైట్. నెక్స్ట్ ఇక్కడ 50 తీసుకుంటాం. 50 CV is equal to T50 by D square. సో ఇన్ బోత్ ఈక్వేషన్స్ అన్నోన్ ఎవరు అంటే CV is the unknown. CV అంటే ఎవరండి? కోఎఫిషియంట్ ఆఫ్ కన్సాలిడేషన్. సో ఈ రెండు ఫిట్టింగ్ మెథడ్స్, కర్వ్ ఫిట్టింగ్ మెథడ్స్ అనేవి దేన్ని డిటర్మైన్ చేసేయడానికి యూజ్ అవుతున్నాయి? CV, కోఎఫిషియంట్ ఆఫ్ కన్సాలిడేషన్, ఆప్షన్ C. Okay, next question number 45. The square root of time fitting method is used to determine, this is 2019 question, RWS question. So this is useful for coefficient of consolidation CV, option C is the correct one. Just ippude discuss chesamu. Next question number 46. The equilibrium void ratio at the end of each pressure increment can be calculated by height of solids method. In this method, if weight of dried specimen is 180 grams, weight of solids ఇచ్చాడు 180 grams, area of specimen ఇచ్చాడు 50 centimeter square, and specific gravity of soil ఇచ్చాడు 2.5. ఓకే, height of solids ఎంత అంటున్నాడు.
height of solids is equal to weight of solids by g gamma w into a. Okay, so weight of solids ఎంత ఇచ్చాడు 180 grams whole by g value ఎంత ఇచ్చాడండి 2.5 into gamma w 1 gram for cc and area is 50 centimeter square. So మీరు గ్రామ్ తీసేయండి, నెక్స్ట్ సెంటీమీటర్ స్క్వేర్, ఇది సెంటీమీటర్ క్యూబ్ కదా, సో ఇందులో సెంటీమీటర్ మిగిలింది, ఇది పైకి వెళ్ళిపోతుంది. సో దిస్ విల్ బికమ్ 180 by 2.5 into 50. 2.5 into 50 and I will write here. Okay, ఇక్కడ చూడండి 180 by 2.5 into 50 అంటే 125. సో దీన్ని నేను ఏం రాస్తానంటే 36 and 25 గా రాస్తాను. 6/5 into 6/5 గా రాస్తున్నాను. మనకు తెలుసు 6/5 అంటే 1.2, 6/5 అంటే 1.2. 12 12 144. రెండు దశాంశ స్థానాల ముందు మీకు పాయింట్ రావాలి. 1.44 సెంటీమీటర్. ఓకే, 1.44 సెంటీమీటర్ అంటే మళ్ళీ కన్వర్షన్ చేయండి, ఎందుకంటే ఆన్సర్ అనేది ఎందులో ఉంది, ఎంఎం లో ఉంది. 1.44 సెంటీమీటర్ నథింగ్ బట్ 14.4 mm. So option will be C. Option will be C. Okay. Next, question number 47. Consider the following statements. Consolidation properties measured by oedometer. Next, second statement. Distance travelled by a vehicle measured with the help of odometer. Right. ఈ టూ స్టేట్మెంట్స్ కరెక్ట్ అండి. సో మీరు అబ్జర్వ్ చేయాలి, oedometer, odometer. ఓయిడోమీటర్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద కన్సాలిడేషన్ ప్రాపర్టీస్ అండ్ ఓడోమీటర్ మన బైక్స్ లో స్కూటీస్ లో ఉండే ఆ స్పీడ్ మీటర్ ని మనం ఏమంటామంటే ఓడోమీటర్ అంటాం. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ బై వెహికల్ ఈజ్ మెజర్డ్ బై ఓడోమీటర్. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, రైట్. విత్ దిస్ వి కంప్లీటెడ్ కన్సాలిడేషన్ చాప్టర్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఆల్మోస్ట్ 45 plus questions I explained consolidation very clearly. ఎందుకంటే జీటీలో ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్, స్కోరింగ్ చాప్టర్. ఇది మీకు ఈ చాప్టర్ కనుక మీకు అర్థమైతే వెరీ కాన్ఫిడెంట్ గా ఉంటారు లైక్ జీటీ సబ్జెక్ట్ పైన. ఓకే, నెక్స్ట్ వచ్చేది షేర్ స్ట్రెంత్ చాప్టర్, అది కూడా ఇలాగే కాన్సెప్చువల్ గా ఉంటుంది. అండ్ వెయిట్ ఫర్ దట్. మీకు కనుక ఈ వీడియో లెక్చర్ ప్రజెంటేషన్ నచ్చితే లైక్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు కొత్తగా వచ్చినట్టయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.